నేను మీ రజిత. ఇవాళ అయితే నేను గుత్తొంకాయ ఫ్రై రెసిపీని చూపించబోతున్నానండి. అండ్ ఫస్ట్ స్టెప్ 1లో అయితే మనం గుత్తొంకాయల్ని ఇలా నాలుగు పక్కల ఇలా చీల్చుకోవాలండి. ఇట్లా 4 పక్కల ఇలా చీల్చుకుని వాటిని అయితే నీళ్ళలో పెట్టి ఇట్లా కొంతసేపు ఇలా ఉంచాలండి. ఇలా మనం వేరే ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకునే లోపు ఇలా పెట్టుకుంటే వాటర్లో అవి కండ్ర రాకుండా ఉంటాయండి. ఇలా వాటర్లో పెట్టేసుకుని ఇది స్టెప్ 1 అండి. ఫస్ట్ స్టెప్ 2 వచ్చేసి మనం ఒక పౌడర్ని మిక్సీ చేసుకోవాలండి. దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. దానికి ఫస్ట్ వచ్చేసి కొంచెం చెక్క, లవంగాలు అండ్ మిరియాలు కావాలండి. నెక్స్ట్ ఒక చిన్న పాయ గార్లిక్ తీసుకోవాలండి. నెక్స్ట్ కొన్ని జీడిపప్పులు, కొన్ని గుమ్మడి గింజలు, ఒక కొబ్బరి చిప్ప మొత్తం తీసుకోవాలండి. అంటే క్వాంటిటీ నేను ఎక్కువ తీసుకున్నా కాబట్టి ఎక్కువ పడతాయండి అన్నీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారం ఇవి పౌడర్ చేసుకున్నాక యాడ్ చేసుకోవచ్చండి. అండ్ సాల్ట్ నేను మర్చిపోయాను, సాల్ట్ కూడా అండి. ఫస్ట్ ఇవి పౌడర్ చేసుకునే లోపు మనం నెక్స్ట్ స్టెప్లో ఏంటండి ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకోవాలండి. ఇవి స్టెప్ 3లో ఒక బాండీ పెట్టుకుని ఆయిల్లో ఇవి ఫ్రై చేసుకుని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలండి. స్టెప్ 3 అయితే అది. నెక్స్ట్ అవి మగ్గుతూ ఉంటాయి, మనం ఈ పౌడర్ చేసుకోవచ్చండి. ఇదిగోండి ఇవి ఆయిల్లో ఇట్లా మగ్గుతూ ఉంటాయండి. కొంచెం సాల్ట్ వీటి మీద జల్లేసి మనం మూత పెట్టేసుకుని నెక్స్ట్ మనం వాటిని మిక్సీ కొట్టుకుందామండి. ఇదిగోండి ఇట్లా అయితే పౌడర్ అవుతుందండి. అంటే కొబ్బరి ఎక్కువ వేసాం కాబట్టి ఎక్కువ కోకోనట్ ఉన్నట్టే ఉంటుంది. అండ్ కొబ్బరి మన హెల్త్కి చాలా మంచిదండి. సో రోజు కొంత క్వాంటిటీ ఆఫ్ కొబ్బరి తీసుకుంటుంటే మన కిడ్నీస్కి అండ్ మన ఫైబర్ ఉంటుందండి. అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సో కొబ్బరి అనేది చాలా మంచిది. ఈ 4 ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేను వీటిలో కలుపుతున్నానండి. దీనిలో కలిపేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇవి ఫ్రై అవుతున్నాయండి. గుత్తొంకాయలు అయితే ఫ్రై అవుతున్నాయి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. చూడండి ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. ఇట్లా అయితే ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. నెక్స్ట్ ఈ గుత్తొంకాయలు వచ్చేసి ఫ్రై అవుతున్నాయి. అండ్ ఒకటండి గుత్తొంకాయలో ఈ స్టఫ్ పెట్టి కూడా ఫ్రై చేయొచ్చు. ఒక్కోసారి లోపల స్టఫ్ అంతా ఫ్రై అవ్వకపోవచ్చు. ఇట్లా విడివిడిగా చేసుకుని 2 క్లబ్ చేసుకుని అండ్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి. చాలా సింపుల్ అండి. అండ్ మనకి బ్రింజల్లో అయితే ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయంటే చాలా మంచిదండి హెల్త్కి అయితే. చాలా అంటే చాలా అండి. హార్ట్ హెల్త్కి మంచిది. దానిలో పొటాషియం ఉంటుంది. ఒకటి కాదండి, చాలా మినరల్స్ అండ్ విటమిన్స్ ఉన్నాయండి దాంట్లో. చాలా మంచిదండి హెల్త్కి. సో ఇదైతే ఫ్రై అయిపోయిందండి. మనం ఈ ఫ్రై అయిన వంకాయలు కూడా దీనిలో యాడ్ చేసేసుకున్నాం. ఇట్లయితే ఫ్రై అయిపోయింది. అండ్ కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఫ్రై చేస్తే చాలండి, ఎక్కువ కదపొద్దు. లైట్గా ఇట్లా ఫ్రై చేసుకుంటే అయిపోతుందండి. ఇది అన్నంలో కలుపుకుంటా కూడా బాగుంటుందండి. చాలా టేస్టీ ఉంటుంది. ఇదండి ఇవాళ గుత్తొంకాయ ఫ్రై. సో థ్యాంక్ యూ. మళ్ళీ మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. మీ రజిత.